నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కేవలం 118 నియోజకవర్గాలకు సంబంధించి ఒక సర్వేనైతే మరి ఒక సంస్థనైతే చేపట్టింది. 118 నియోజకవర్గాల్లో కేవలం 8 మంది మాత్రమే చాలా బాగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ప్రజల్లో పూర్తి మొత్తంలో పనిచేయట్లేదని సంస్థనైతే చెప్పింది. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి, పూర్తి మొత్తంలో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కందుల మధు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే. తెలంగాణలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజలు గెలిపించినటువంటి 65 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు. పూర్తి మొత్తంలో చూసుకుంటే కేవలం 8 మంది మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి సేవలు అందిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక 37 మంది కొద్దిగా పర్లేదు పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ 20 మందికి సంబంధించి కూడా అసలు ప్రజల్లో కూడా అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళు ఏం సంక్షేమ పథకాల గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రజాపాలన గురించి కూడా ఏమాత్రం వాళ్ళకి పట్టింపు లేదంటూ కూడా మొత్తం కూడా ఆధారాలు అంటే వాళ్ళు సర్వేలకు సంబంధించిన వాళ్ళు కూడా విశేషాలు కూడా పూర్తి మొత్తంలో బయట పెట్టారు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటా అంటది, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంది, ప్రజల పాలన అని పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి సర్వేలకు సంబంధించి సంచలనమైన విశేషాలు బయటకు రావడం వల్ల మీరు ఎట్లా చూస్తారు? ఇది 100% కూడా ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ పీపుల్స్ సర్వే అనేది దాన్ని ప్రజలకి పూర్తి స్థాయిలో కళ్ళగట్టినట్టు చూపిస్తుంది. ఈ కాంగ్రెస్లో ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వచ్చిన అతి తక్కువ టైంలోనే 15 నెలల్లో ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త ఎమ్మెల్యేలు ఉండొచ్చు, 10 ఏళ్ళ అధికారానికి దూరంగా ఉండొచ్చు. దానివల్ల పూర్తి స్థాయిలో ప్రజలకి మంచి చేయడానికి మంచి అవకాశం చివరి 2 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో జరుగుంటే మనం కొంత చాలా సందిగ్ధం జరిగింది కాబట్టి, కాలయాపన జరిగింది కాబట్టి పని చేయట్లేదు అనేది అనుమానాలు వచ్చాయి. కానీ వచ్చిన 15 నెలలకే వీళ్ళు అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉంది. ముఖ్యంగా 8 మంది పనిచేస్తుంటే అందులో 5వ స్థానంలో ఏమో శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 9వ స్థానంలో ఏమో ఉన్నారు. ఈ మంత్రులే ప్రధాన కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులే వాళ్ళు 8వ స్థానంలో 9వ స్థానంలో ఉంటే ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నాకు తెలిసి 119వ స్థానంలో ఉండుంటాడు చివరిసారిగా. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా సర్వే జరిగింది, కానీ దాని రిపోర్టు బయటకు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో జరిగినటువంటి ఒత్తిడి వల్ల వెనక్కి పెట్టారు. అక్కడ లగచర్ల బాధితులు కానీ ఫార్మా కంపెనీ కోసం ఆయన అన్న కొండలరెడ్డి అనుచరులు చేస్తున్నటువంటి భాగవతాలపైన ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఊరు. దాని మూలంగానే కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. దమ్ముంటే కొడంగల్లో నేను నీ పైన నిలబడతా, ఇప్పుడు ఎన్నికలకు పోదామని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. కేవలం సర్వేలో కనుక రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద పోతే ఒక సాక్షాత్ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలా కేసీఆర్ గారి మీద చాలా అపనిందలు వేసారు. ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేడని, గజ్వెల్కి రాడని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ళు, మాజీ ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఇలా 2వ స్థానంలో ఉన్నారు. ప్రజా సంక్షేమం మీద సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతోటి ఆయన ఇంట్లో కూర్చొని ఉన్న అధికారిక పరిపాలనా యంత్రాంగాన్ని నడపగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇలా 2వ స్థానంలో కేసీఆర్ గారు. ఆయన వయసులో ఆయనకున్నటువంటి ఆలోచనల ద్వారా ప్రజలు ఆయన ఇష్టపడటం వల్ల అంత దూరం వచ్చింది. సంబంధించి నియోజకవర్గ ప్రజలే కాదు, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏదైతే సర్వే ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటే చాలా మంది కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టారు. కేవలము యూట్యూబ్ తోటి కొంతమంది అప్పుడు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోటి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసారు. కానీ ప్రజలు నిజంగా ఏం కోల్పోయారు అనేది ఇలా కళ్ళగట్టినట్టు పీపుల్ సర్వే చూపిస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండి అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేటువంటి కఠినమైన పరిస్థితులు ఉంటే సాక్షాత్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి నెలకి 10 సార్లు ఢిల్లీ పోయి రావడం తప్పించి ఏ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకి ఎంత ఫండ్ ఇస్తుంది అనేది కూడా ఇవాళ చూస్తే దీనికి మనకి కళ్ళగట్టినట్టు కనపడుతుంది. 100% ఇది ప్రజాపాలన కాదు, ప్రజా దూరమైన పాలన. దీన్ని ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది. గతంలో చూసుకుంటే సీతక్క చాలా వరకు కూడా అడవులలో తిరిగి సేవలు అందిస్తూ సోషల్ మీడియాలో కూడా వీడియోలు పోస్ట్ చేస్తుండే. ఆ రోజు ప్రజా ఆదరణ కూడా ఆమె బాగుంటుండే. మరి ఆమె ఈరోజు 10వ స్థానం లోపల కూడా లేని దాఖలాలు కనబడుతుంది. నేను చెప్పేది అదే, సోషల్ మీడియా జిమ్మికులతోటి పైకి వచ్చినటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళలాగా గ్రౌండ్ లెవెల్ నుండి పనిచేసి వచ్చినటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు కాదు. సోషల్ మీడియాలో చేసేటటువంటి హైప్ తోటి కేసీఆర్ గారి మీద బురద జల్లి అనివార్య పరిస్థితులలో 10 ఏళ్ళు ఉన్న దాన్ని ఉన్నది లేనట్టు చూపించడం వల్ల వచ్చిర్రు. ఇలా వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. ప్రజలు ఎంత నమ్మి మిమ్మల్ని 15 నెలలనే కనీసం ప్రజలకి ఇంత దూరం అయిపోయారంటే మీరు ఇంకా 3.5 ఏళ్ళు నడపాలా? మరి మీ ముఖ్యమంత్రి ఎట్లా నడుపుతాడో మీకు ప్రజలకు కావాల్సినటువంటి రాబోయే రోజులలో అతి తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు వచ్చే విధంగా కనపడుతున్నాయి. వీళ్ళు ఎవ్వరు కూడా ప్రజలకు అండగా ఉండటానికి వీళ్ళు ఎమ్మెల్యేలు అయినట్లేరు. ఢిల్లీ చుట్టూ తిరిగి పైరవేలు చేసుకుని 4 మూట్లు వెనకేసుకోవడానికి వీళ్ళు ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ తిరుగుతున్నట్టు కనపడుతుంది. అంటే ఇదంతా ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా వరకు
13 మంది ఎమ్మెల్యే పట్ల ప్రజలు కూడా పూర్తి మొత్తంలో అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. లేలే, మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ సర్వే పార్టీ మారి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతుందో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన పోరు నడుస్తుందో విప్పు జారీ చేసి సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిపి చేసిన సర్వే కాబట్టి ఎవరైతే కాంగ్రెస్కి ఆయారాం గయారాం సంస్కృతులు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాబట్టి టీఆర్ఎస్లో 13 మందిలో మెయిన్ 10 నుంచి 11 మంది పార్టీ మారినటువంటి చెప్పుకున్నారు కదా, మేము అభివృద్ధి అంటే ప్రాంతం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నాం, వ్యక్తిగతంగా మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే మంచి ఆలోచన ఉన్నది తప్ప అంటే బీఆర్ఎస్ మీద ఎలాంటి మాకు అది లేదు, కేవలం అభివృద్ధి కోసం మేము చేంజ్ అవుతున్నాం. ఇక్కడ అదే క్లియర్ గా బయటపడ్డది. పూర్తిగా ప్రతిపక్షంలో ఉంటే కూడా ప్రజలు నమ్ముతారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పుడు పార్టీని దాని నాయకుడిని చూసే ప్రజలు వాళ్ళకి ఓట్లేసారు. వీళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే కేసీఆర్ గారి జెండా మీద కేసీఆర్ గారి కారు గుర్తు మీద కలిసి వీలైనంత తొందరగా ఎమ్మటే అధికారం ఎక్కడుంటే అక్కడికి మారాలన్న క్రమంలో గతంలో కూడా అదే నేపథ్యం నుంచి వచ్చిర్రు. అప్పుడు రాజకీయ సుస్థిరత కోసం కేసీఆర్ గారు వీళ్ళని కొంత దగ్గరికి రానిచ్చింది. కానీ ఇప్పుడు క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు మన పార్టీ నుంచి ఆయారాం గయారాం చేసేటటువంటి వాడు ఎవడు కూడా అవసరం లేని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళని నమ్మించి వాళ్ళని నట్టేట ముంచేసిండు. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి అవగాహన లేకుండా సుప్రీంకోర్టు తీర్పును పట్టుకొని కూడా మీకు బై ఎలక్షన్ రావని చెప్తున్నారు. వీళ్ళ మాటలని ఇలా వాళ్ళ నిండా మునిగే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గాలలో వీళ్ళు భూస్థాపితం కావడం ఖాయము. పార్టీ మారిన 10 స్థానాల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ వీళ్ళకి బీఫామ్ కనిపిస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఈ సర్వేలోనే దిక్కు మొక్కులేదు. వీళ్ళు గెలిచేది ఎక్కడిది ఇక్కడ? ఇప్పుడు గెలిచే మోతుబర్లు అయితే ఫస్ట్ 10 స్థానాలలో ఉండి ఏ పార్టీ మీద పోటీ గుర్తు మీద చేసినా గెలుస్తారు. వీళ్ళు చివరి 119 మంది నుంచి ఉన్న వీళ్ళు గెలుస్తారని నమ్మకం లేకపోగా వీళ్ళ పరిస్థితి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా భూస్థాపితం అయిపోయింది. వీళ్ళు కేసీఆర్ గారిని గెలవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. కానీ కేసీఆర్ గారు క్లియర్గా చెప్పిండు ప్రజా తీర్పుకి మనం 5 ఏళ్ళు విలువని ఇవ్వాల్సిందే, మన పార్టీకి పోయినోడు రావాల్సిన అవసరం కూడా లేదు, మన బీఫామ్ మీద మన నేపథ్యం ఉన్నోడు మన ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళని పెట్టించి మనం ఈసారి ఎమ్మెల్యేలు చేసుకుంటాం అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఒక పని చేసే విధానం లేదు. వాళ్ళ సొంత పార్టీల మంత్రులకు కూడా నియోజకవర్గానికి ఫండ్ లేదు. ఏ నియోజకవర్గంలో కూడా ఒక డెవలప్మెంట్ ఫంక్షనింగ్ కానీ డెవలప్మెంట్ సంబంధించిన సమస్యలు కానీ ప్రజా పాలన పేరు మీద వీళ్ళైతే అప్లికేషన్లు తీసుకునే అన్నీ కూడా వైన్ షాపుల చుట్టూ బఠానీల చుట్టూ తిరుగుతున్నాయి. అది పూర్తిగా బంద్ చేసిర్రు. ఈ ప్రజా పరిపాలన పేరు మీద పెట్టినటువంటి ఏదైతే పత్రాలు తీసుకుంటామని చెప్పి మంత్రులు అందుబాటులో ఉంటాం ముఖ్యమంత్రి సాక్షాత్తు కలిసారని చెప్పిన సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. 100కి 1000% ఇప్పటికే ఎన్నికలు పెట్టిన 100 స్థానాలకు పైన టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డికి పదే షాకుల మీద షాకులు తగులుతున్నాయి? హెచ్యూ కావచ్చు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, రకరకాలుగా రేవంత్ రెడ్డి ఏదన్నా ప్లాన్ వేసుకొని ఆచరించడం అంటే పూర్తి మొత్తంలో విఫలమవుతుంది. ఆయనకు వ్యతిరేకంగా వాదనలు కూడా వస్తున్నాయి. 100% రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే అవగాహన రాహిత్యంతో మూర్ఖంగా పోయేటటువంటి ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు ఎంత పెద్ద ఆలోచన విధానంతో చేసిన మంచి పనులను కూడా ఆయన తీసేసి నా పేరు పెట్టుకోవాలనేటువంటి ఆశతోటి బరుగుతున్నటువంటి వ్యక్తి తప్పించి సమాజానికి మంచి చేయాలి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే అవగాహనతో ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో ఆలోచన చేసేటటువంటి వ్యక్తి కాదు. ఇవాళ హెచ్యూకి కేసీఆర్ గారి పీరియడ్ తీర్పు గెలిచినా కానీ విద్యార్థులకి విద్యార్థి భవిష్యత్తు తరాల కోసం అడవులు ఉండాలంటే ఒక్క రాత్రికే 100 ఎకరాలు కొట్టేసినట్టు సుప్రీంకోర్టు చేట్ల చివాట్లు తిన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఐఏఎస్లు కూడా సహకరిస్తలేరు. ఆ పరిపాలన విధానంలో కూడా ఈయన ఎంత మైనస్ అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తొందర పదవిలో కూర్చోవాలని చెప్పి ఢిల్లీకి పైరవేలు చేస్తారు. అనుభవంతో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి మంచిని తీసుకొని ఆయన ఆలోచన విధానంతో దాన్ని మరింత ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. కానీ రేవంత్ రెడ్డి మూర్ఖత్వం చాలా అధ్వానమైనటువంటి మూర్ఖత్వం. కూడా ఏ పదవిలో కూడా అనుభవం ఉన్నోడు కాదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక ముఖ్యమంత్రి హోదాలు లేవు. ఆయన ఎంత ఎమ్మెల్యేకి ఎక్కువ మంత్రికి తక్కువ అనే ఆలోచన విధానంతో పోతుండు కాబట్టి నష్టపోతుండు. సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు తరాలకి నీళ్లు అడవులు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా రేపు రాబోయే రోజుల్లో కరువుకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. మన తలసరి ఆదాయం పూర్తి స్థాయిలో పడిపోయింది. దాదాపు రెవెన్యూలో 14,000 కోట్ల మైనస్ ఉంది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయన దీని అన్నిటి కవర్ చేయడానికే దాన్ని 40,000 50,000 కోట్లకో దాన్ని ఇప్పటికిప్పుడు అమ్మకానికి పెడదామని చెప్పి అడవులు నరికిండు. సుప్రీంకోర్టు, ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా దీన్ని సహించే పరిస్థితి లేదు. సాక్షాత్తు ఆయన కోటరీలో ఉన్నటువంటి మంత్రులే వెనకుండి ఈయన పరిపాలన విధానం చూసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అభివృద్ధిని ఓర్చుకోలేక బీఆర్ఎస్ఏ వీళ్ళందరినీ కూడా హెచ్యూ విద్యార్థులను కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, పర్యావరణ ప్రేమికులను కావచ్చు ఉసిగొల్పుతుంది మా మీద కానీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు ఈ విషయం? ఇంత మూర్ఖత్వం ఉంటుందండి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తిని దీని మీద సరైన రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పి సుప్రీంకోర్టు పంపించింది. అది నేనో మీరో ఒక రాజకీయ పార్టీ చేసిన పని కాదు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక రిజిస్ట్రార్ వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని ఇంత పెద్ద అడవి
అడవి ఈ విస్తీర్ణంలో ఇన్ని జంతువులు ఉన్నాయని చెప్పి రాసి ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాయంటే సుప్రీంకోర్టును కూడా ఎగతాళి చేస్తుండు. మొన్న కూడా అసెంబ్లీలో అట్లే మాట్లాడిండు, సుప్రీంకోర్టు తీర్పులు ఏం కావు మీకు బై ఎలక్షన్స్ రావని చెప్పిండు. అంటే కోర్టులన్నా రాజ్యాంగం అన్నా సరైన అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఆఖరికి ఎక్కడ దిగజారిపోయారంటే బెట్టింగ్ యాప్లలో ₹1,00,000 ఇచ్చి బెట్టింగ్ యాప్లు ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని అది అడవి కాదు అక్కడ జంతువులు ఏమైనా ఇంకా నమ్మించే పరిస్థితి చేస్తారు. నిన్న ఒక జింక పిల్ల చచ్చిపోయింది, మొన్న ఒక జింక చచ్చిపోయింది, రోడ్ల మీదకి జింకలు వస్తున్నాయి, నీళ్లు లేక నెమలు చచ్చిపోతున్నాయి. మరి ఇంత దౌర్భాగ్యం ఎందుకండి? మనం మనుషులమే కదా, ఏ టెక్నాలజీతో చేసేదైతే కళ్ళ ముందు ఎవరింటికి వచ్చిందో ఎందుకు వచ్చిందో పేపర్లతో సహా రాస్తున్నాం కదా. ఈయన ఇప్పటికైనా మేము అనేది ఒకటే, ఆయనకి ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. కేసీఆర్ గారు కూడా దీన్ని తక్షణమే కూల్చి మనం ప్రజలకి ఇచ్చినటువంటి తీర్పుని విరుద్ధంగా పోదని చెప్తుండు. ఆయన మంచి పరిపాలనతో అవగాహనతో అవసరమైతే అవకాశం అవసరాలు ఉన్న చోట పెద్దల యొక్క సలహాలు తీసుకొని దాన్ని ఒక ఉన్నతంగా భవిష్యత్ తరాలకి నిలబెట్టే విధంగా ఈ రాత్రి మనతో పాటు దీని భూమి అంతమైపోయేది కాదు కాబట్టి భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి దాన్ని తీసుకొని సరైన అవగాహనతో ముందుకు పోతే ఇగో ఈ రెడ్ మార్కులు అనేవి కనపడకుండా పోతాయి. కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి 3.5 ఏళ్ల సమయంలో ఇప్పుడు కూడా ఏదో కుట్ర చేస్తున్నట, సెంట్రల్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో తీసేసి 2,000 ఎకరాలు నేను ఏదో గడతానని చెప్తున్నట. 100 ఎకరాలని ఒక రోజులో దొవ్వించినోడివి నువ్వు 2,000 ఎకరాలు ఎక్కువ పార్క్ చేస్తున్నట్టు ఎవడైనా నమ్ముతారా? నీ నేపథ్యమే అది కాదు. తవ్వటం కూల్చటము ఆయన రేవంత్ రెడ్డి అనేవాడు నిలబెట్టడానికి పనికిరాడు కానీ కూల్చడానికి పనికొస్తాడు. అది ప్రజలకు అర్థమైంది. కూల్చే పని చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తే భవిష్యత్ తరాలు తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని మేము చెప్తున్నాం. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే రావడం పక్కా. ఈ నేపథ్యంలో ఇలాంటి సర్వే రిపోర్ట్లన్నీ కూడా బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీని ఒక నాశనం చేయాల్సిన అవసరం లేదు. భస్మాసు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఎత్తున వాళ్ళే పెట్టుకుంటారు. దానికి మనం ప్రతిపక్షంలో ఉండి పెద్ద ఎత్తున వీళ్ళ మీద పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని ఎత్తున వాళ్ళే మన్ను పోసుకుంటారు, వాళ్ళని ఎత్తున వాళ్ళే మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు. భవిష్యత్తులో నిలబడిపోయి భవిష్యత్తు ఒక 20 ఏళ్ల పాటు ఒక కేసీఆర్ గారి తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టే ప్రపంచమంతా చూసి నేను ఏం చేస్తాడని. కానీ పట్టుమరి సంవత్సరం కూడా నిలబెట్టుకోలేకపోయాడు. వాళ్ళకే పడదు. అల్లాకి ఎద్దుకో మీదకో శ్రీధర్ బాబుకి ఇంగ్లీష్ వచ్చు, జర బయటికి పోగలుగుతాడు. నేను ఎప్పుడు రేసులకు వస్తానని చెప్పి శ్రీధర్ బాబు కొద్దిగా కష్టపడి 5వ ర్యాంకు 6వ ర్యాంకు వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 9వ ర్యాంకులు ఉండు. వాళ్ళ నియోజకవర్గాలకి ఈయన డబ్బులు ఇయ్యడు, ఈయన పని చేయడానికి వాళ్ళు సహకరించరు. అది ఏటోళ్ళు అటు పోతారు కాబట్టి అది అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజలని నెత్తిన మన్ను మోసి నిండా ముంచిర్రు. తీవ్రమైన ఇబ్బందులు పడుతారు ప్రజలు. ఇవాళ పంటలు లేవు, నీళ్ళ కరువు వచ్చేసింది. హైదరాబాద్లో మళ్ళా మొత్తం వాటర్ ట్యాంకులతో నడుపుకునే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తుల పరిస్థితి కూడా దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు ఇకనైనా ఇంకా సందర్భం కూర్చోబెట్టుకొని మంచోళ్ళతో మాట్లాడుకొని ఏదైనా చేస్తే నిలబడతారు. కానీ ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా మేము చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన 10వ స్థానం లోపల కూడా లేరు, మొత్తం బయటనే ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది. ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నారు రాజకీయంగా ఎందుకు వీక్ అయిపోతున్నాయంటే మరి ఈ కమిషన్ బిల్లులలో 20% ఆయన కాందా నుంచే జరుగుతుందని లోకం అంతా కోడైకి వస్తుంది. ఏ కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించాలన్నా 20% పోతుంది. అంటే ఆయన గంభీరంగా మీద పడి రక్కుతున్నాడు. కానీ కింద లెవెల్లోకి పోతే ఎవరు అడిగినా కమిషన్లు ఎక్కడి నుంచి బిల్లులు పాస్ కావాలంటే అది ప్రజాభవన్ నుంచే జరుగుతుందని ఆయన దేశం మొత్తం కోడైకి వస్తుంది. అది మరి ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ప్రజలకి ఏది జరగాలన్నా చిన్న 100 రూపాయల కాడ నుంచి మొదలు పెడితే కోట్ల రూపాయలు కూడా వాళ్ళు తినే దాంట్లోనే ఉన్నారు తప్పించి ప్రజలకి ఉన్నటువంటి సమస్యల మీద కానీ కింద స్థాయిలో పోవటానికి కానీ ప్రజలకి ఏం చేద్దామనే దాని మీద కానీ వాళ్ళకి ఆలోచన చెప్పేటోళ్ళు లేరు. ఆ బట్టి విక్రమార్కను తొక్కడంలో వీళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన తర్వాత ఎవరైతే దళిత ముఖ్యమంత్రి అనే అవకాశం ఎక్కడైనా వస్తుందేమో చివరికల్లని చెప్పేసి ఆయన డిగ్రేడ్ చేయడంలో కూడా వీళ్ళ పాటోళ్ళే చేసుకుంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి వీక్ చేస్తాడు, కోమటిరెడ్డిని బట్టి విక్రమార్క చేస్తాడు, బట్టి విక్రమార్కని రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇది చైన్ సర్కిల్ కాబట్టి వీళ్ళని ఎవడేం చేయాల్సిన పని చేయలేదు, వాళ్ళే ఆగమైపోతారు. ఇప్పుడు పీపుల్స్ లీడర్ అని చెప్పుకునేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ అప్కమింగ్ డేస్లో కూడా నేను మంత్రిని అయితే అని చెప్పుకొని తిరిగేటటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా 10వ స్థానం అవతలనే ఉన్నాడు. మరి వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటలేరు అనుకోవచ్చు. అదే కదా సర్వే చెప్పింది. ఈ సర్వే నువ్వు చేసి మనం రాజగోపాల్ రెడ్డి ఏడబడుకున్నా అంటే వాళ్ళు మనల్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. నిజంగా పీపుల్ సర్వే చేస్తే వీళ్ళ బాగోతాలు బయటపడ్డాయి. వీళ్ళు ఎక్కడైనా మీడియా కాగితం పుల్లు లెక్క మొత్తుకోవడం తప్పించి నిజంగా గ్రౌండ్లో పనిచేస్తే ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటుండే 2వ స్థానంలో ఎట్టుంటాడండి. హరీష్ రావు నిరంతరం ప్రజలలో ఉంటుండని తెలుసు కాబట్టి 1వ స్థానంలోకి వచ్చిండు. రామారావు గారు 6వ స్థానంలో ఉండు. మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా ప్రశాంత్ రెడ్డి అన్న కూడా 5వ స్థానంలో ఉన్నాడు. సవితా ఇంద్రారెడ్డి ఉంది. ప్రజల సమక్షంలో ఉంది, పీపుల్ సర్వే చేసింది. ప్రజల్లో ఉన్నోళ్ళ గురించి, ప్రజల్లో లేని వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలా భాగవతం సర్వేలనే తెలిపింది. కాబట్టి ఇది శాంపిలే. ఈ రెడ్ మార్కు క్రమంగా 20 కాస్త రేపు పొద్దున 60 అవుతుంది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరు కూడా పనిచేసే పరిస్థితి కనపడదు. టీఆర్ఎస్ అవసరం తెలంగాణకి ఎంత అవసరం ఉందనేది ఈ సర్వేల ద్వారానే బయటపడుతుంది. రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా కంటికి రెప్పలు కాపాడుకుంటామంటూ కూడా మళ్ళీ మల్లు రవి కూడా కామెంట్ చేసారు. ఎట్లా చూస్తారు ఇది? కంటికి రెప్పలా కాపాడటం అంటే ఢిల్లీకి పోయేటప్పుడు వెనకనే ఉంటారు, ఏం మాట్లాడుతున్నా మన గురించి ఏం చెప్తున్నా అట్లా కాపాడతారు. కంటికి రెప్పలా కాపాడటం అంటే ఒక తోడు లేకుండా ఢిల్లీకి పోయి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే తెలివి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవసరం అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు. వాళ్ళకి ఏఐసిసి ఇన్ఛార్జీలు మారుతున్నారు, మూటలు మారుతున్నాయి. దీపాదాస్ మున్షికి ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని సదింపులు చదివించారో దేశం అంతా తెలిసింది. ఇప్పుడు కొత్త ఆమె వచ్చింది, ఆమె గాంధీజీ వారసురాలు అని చెప్పి చెప్పడమే చెప్తారు. ఆమె వచ్చిన తర్వాతనే మరి 100 ఎకరాల అడవిని ఒకటే పూటలు దోరిరు. అంటే పైకి మీడియా కవరేజ్ వేరే ఉంది. సునీల్ కనుగోలుని పెట్టించి సోషల్ మీడియాలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా తప్పుడు చేస్తారు, కానీ నిజంగా ప్రజల మధ్యలో ఉండే పరిస్థితి అయితే లేదు. ప్రజలకి చాలా దూరం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎన్ని చేసినా సరిచేసే పరిస్థితి అయితే కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోవడానికి సిద్ధమైపోయిన నావా, దాన్ని ముంచడానికి ఇంకా 2 బొక్కలు పెడతారు, కానీ దాన్ని తేల్చే ప్రయత్నం చేసేటోళ్ళు మాత్రం ఆ పార్టీలో లేరు. కాబట్టి దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు. 15 నెలల్లో భారతదేశ వ్యాప్తంగా ఇంత ఘోరంగా దిగజారిపోయినటువంటి చరిత్ర ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మంత్రులంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇతర మంత్రులు కూడా పూర్తి మొత్తంలో నియోజకవర్గ పర్యటనకు పూర్తి మొత్తంలో హెలికాప్టర్లు అయితే చాలా పెద్ద ఎత్తున యూజ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. మరి అంత పెద్ద ఎత్తున హెలికాప్టర్ వినియోగించుకొని పర్యటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు వీళ్ళని అసహించుకుంటున్నారు అనుకోవచ్చు? అసహించుకుంటారు కదా. నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ రుజునగరం అని చెప్పి కోమటిరెడ్డి నల్లగొండ వేసుకపోయాడు, నల్లగొండ ఈయన వేసుకపోయాడని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం వేసుకపోతుండు. అంటే ఎవరి బిల్డప్లు వాళ్ళు జిల్లాల వారీగా చూపించుకోవడానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. కానీ నిజంగా అవసరం అవకాశం ఉన్న చోట ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎందుకండి? ఆయన ఏదైనా అవసరం సమయం సందర్భానుసారంగా ఆయనకున్నటువంటి రవాణా దూరం తగ్గిపోవాలా, సమయం ఎక్కువ ప్రజల కోసం పెట్టాలనే దాంట్లో హెలికాప్టర్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సొమ్ముని ధనాన్ని దుర్వినియోగం చేయడంలో పోటీలు పడుతున్నారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఉన్న దానికి కూడా పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ వేసుకపోతుండు, ఆయన చూసి ఈయన వేసుకపోతుండు, ఈయన చూసి ఆయన వేసుకపోతుండు. ఇది మొత్తం కూడా షోపు టప్పులు చేసి ప్రజలకు దూరంగా ఆకాశంలో తిరుగుతున్నటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఈ సర్వేలలో వీళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మధ్యలో ఉండి మేము ఎందుకైనా పడ్డామని చెప్పి ఎవరు రివీల్ చేసుకొని ఆ ఏఐసీసో సిడబ్ల్యూసో ఆ ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా హెచ్సియు దెబ్బతోటి కాంగ్రెస్ పార్టీ పతనం అనేది ఇంకా తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక ఈ సర్వేతోటైనా వీళ్ళకి కొద్దిగా బుద్ధి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే వాళ్ళ అంతర్గత మీటింగ్లు కావచ్చు, లేకపోతే పార్టీ సమావేశాలు కావచ్చు, ఒకటి సచివాలయంలో కావచ్చు, రెండోది కమాండ్ కంట్రోల్ రూమ్లో వీళ్ళు రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇది సింపుల్ థింగ్. ఒకటే కేసీఆర్ గారు ఎక్కడి నుంచి అయితే పరిపాలన చేసిండో అక్కడ చేయొద్దన్నదే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం. వాళ్ళు వేరే ఏం చేయరు. కేసీఆర్ గారు మంచి చేస్తే మనం చెడు చేయాలి, కేసీఆర్ గారు కట్టిస్తే కోలు గీయాలి, కేసీఆర్ గారు నిర్మిస్తే దాన్ని పడగొట్టాలి, కేసీఆర్ గారు చెట్టు నాటిస్తే మనం పీకియాలి, ఆయన పేరు ఉంటే దాన్ని మార్పు చేయాలి. దీనికోసం ఆలోచించే విధానం తప్పించి అది మనకు ఉపయోగపడేదైతే అసెంబ్లీ నిజాం పీరియడ్ నుంచి ఉన్నప్పుడు దాన్ని ఉపయోగపడుతుంటే ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టే ఉంటే కూడా వాడుకున్నాం మనం. అవసరం లేని అవకాశం ఉన్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో పెరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు అవసరమైన కట్టించినవి దాన్ని అట్లా వాడుకోవట్లేదు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉంచడం ఏంటంటే ఆడ కేసీఆర్ గారు కూర్చొని పరిపాలన చేయలేదు కాబట్టి ఏం చేద్దామని చూస్తాం. సచివాలయంలో ముఖ్యమంత్రి అవైలబుల్ ఉండట్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే సచివాలయం యూజ్ చేసుకుంటారు. సచివాలయం అసలు పేరుకొని పోయింది, అది అవినీతిమయంగా మారిపోయింది. అక్కడ జరుగుతున్నటువంటి పైరవీలు, దొంగ పాసులతో అక్కడ వస్తున్నటువంటి కాంగ్రెస్ గుర్తింపు కార్డులతో వచ్చేటోళ్ళు, అది విపరీతంగా ప్రజలకి అది పెద్ద మహా కుంభకోణాలకి అడ్డగా మారిపోయింది. దీనికి మరి ఆయన ఇక్కడికి వస్తే ఆడ అందరు పట్టుకొని మళ్ళీ ఇదే భాగవతం లేకపోతే ప్రజాపాలన అని చెప్పి రోజు కలుస్తాను ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ అయితే కలవలేవని చెప్పి ఆ దుకాణం అడ్డా ఆడికి మార్చుకుండు. కానీ ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది అబద్ధం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినన్నిసార్లు కూడా ప్రజల్ని ఇక్కడ ఒక్కసారి కూడా కలవలేదు. ప్రజా పరిపాలన పేరు మీద మీరు తీసుకున్న పత్రాలు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాయని చెప్పిండు. దొరల గడిలుగా పలగొడతామని చెప్పి చక్కదనాలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసాన్ని పడగొట్టి ఇలా డిప్యూటీ సీఎంకి ఇచ్చి దాన్ని కమిషన్ పైరవీల అడ్డాగా మార్చేసిండు. ఈ పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పడిపోవడానికి తీవ్రమైనటువంటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అవునన్నా కాదన్నా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ప్రజాభవన్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే గతంలో కంచెల్లేని పాలన అందిస్తామని ఆయన చెప్పిండు స్వయంగా. ఎందుకు ఆయన నివాసానికి అంకితం అవుతున్నాడు, ప్రజలందరినీ కూడా అక్కడికి పిలిపించు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు మీరు చూడండి. పూట గడిపే వ్యవహారం చేస్తాము, ప్రజల్ని నమ్మియాలి అప్పటికప్పటికి, తర్వాత ఎడిపోయాడు అడిపోతాడని చెప్పేదాన్ని ఆయన పాలసీ. అసెంబ్లీలో సాక్షాత్తు అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటి అడుగుతున్నాం, కుల ధృవీకరణ పత్రం లేకుండా కులగణన ఎట్లా చేసిండండి ఈ రాష్ట్రంలో? నేను హైదరాబాద్లో ఉన్న
వాళ్ళందరూ కులగణన జరిగేటప్పుడు నీ కుల ధృవీకరణ పత్రమే చూడలేదు. నేను ఏ కులం చెప్తే ఆ కులం నిజం అనుకోను, దాని పేరు మీద ఇలా బీసీలు రిజర్వేషన్ పెంచుతారని ఎట్లా నమ్మిస్తారండి? పెద్ద కులాలైనటువంటి బీసీలని కూడా నమ్మించి దగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఏది ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవాళ ఒకటి జరిగితే ఇవాళ నిన్న జరిగినటువంటి HCU ఘటనని డైవర్ట్ చేయడానికి సన్నబియ్యం కోసం ఇవాళ భద్రాచలం పోయి ఒకళ్ళ ఇంటికి పోయి భోజనం చేసి వచ్చిండు. డైవర్షన్ పాలిటిక్స్ తప్పించి ఒక సమస్య మీద లోతైన అవగాహనతో దాని శాశ్వత పరిష్కారం చూపించే విధి విధానం ఆయన దగ్గర లేవు. ఆయన అన్ని పార్టీలు మారుకుంటా ఇవాళ ఇక్కడికి చేరుకుండు. ఇదేమీ ఆయనకి శాశ్వత సంబంధాలు కాదు. రేపు ఇక్కడ నుంచి కూడా ఎక్కడికైనా ప్లేట్ ప్రే వేస్తాడు. 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి మంచి అత్యున్నతమైన స్థానం ముఖ్యమంత్రి అదే ఇచ్చింది కదా, ఆయనకి ఎందుకు మారుతాడు? వెనకున్న వాళ్ళు సహకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? 65 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి పార్టీల. రేపు బై ఎలక్షన్ వస్తే ఈయన నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితికి కనపడట్లేదు. ఈయన వల్ల రాహుల్ గాంధీ కూడా పెద్ద ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ అయింది. రాహుల్ గాంధీ కూడా ఇలా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల అప్పుడు ఉన్నాయి లేని ముచ్చట్లని చెప్పిపోయాడు, నేను విద్యార్థుల పక్షాన్ని. ఇలా సాక్షాత్తు ఫుట్బాల్, ఈయన ఫుట్బాల్ ఆడాడు, ఆయన ఫుట్బాల్ ఆడాడు. ఇలా ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నారు. HCUకి వచ్చి అన్ని ముచ్చట్లు చెప్పినట్టు రాహుల్ గాంధీ మరి ట్విట్టర్లో ఉంటాడు, ఇన్స్టాలో ఉంటాడు, సోషల్ మీడియాలో ఉంటాడు. ఇంత పెద్ద భాగవతం తెలంగాణలో జరిగి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇంతమంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే రాహుల్ గాంధీకి తెలియదా? ఇవాళ 2 రోజులు అయిన తర్వాత అది బాగా తీవ్రత పెరిగేసరికి మళ్ళీ ఇవాళ వాళ్ళు ఇన్ఛార్జ్ కూర్చోబెట్టుకొని మనం మాట్లాడుకొని దాని మీద కమిటీ చేస్తామని పూర్తిగా HCUనే లేపేస్తుంటాడు. ఇంత మూర్ఖత్వం, ఇంత ఘోరమైన పరిపాలన విధానం ఎక్కడ ఉండదు. అందుకు ఏమైనా కక్ష కట్టిండు అనుకో, 100% పడతాడు. ఆయన నేపథ్యమే కక్ష కట్టే విధానం. ఇప్పుడు పిల్లలు, విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ తరాలకు రావాలనే దాంట్లో ధర్నా చేస్తే దాన్ని ఒక ముఖ్యమంత్రి అంత వ్యక్తిగతంగా తీసుకోవడం అనేది ఎంతవరకు సమర్థనీయంగా ఉంది? అదంతా అట్లుంటే కూటమిలో భాగంగా సిపిఐ నుంచి కూడా కూనంనేని సాంబశివరావు కూడా గెలిచాడు. అయినా కూడా పరిపాలన బాగుందని చెప్తలేరు, ఓకే పర్లేదనే చెప్తున్నారు ఆయన విషయంలో కూడా. మరి కాంగ్రెస్ పార్టీ గురించి మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు కూడా సానుకూలంగా ఉన్నాడు, వాళ్ళతోటి కలిసిమెలిసి కూడా పనులు చేస్తున్నాడు. ఎందుకు ప్రజలు కూడా పూర్తి మొత్తంలో ఆయన పట్ల కూడా అసలు సిపిఐ పార్టీ అంటేనే ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసేదే కమ్యూనిజం. వీళ్ళు ఈ భయంకరమైన కమ్యూనిజం, ఇది ఎక్కడ కమ్యూనిజమో నాకు అర్థం కాదు. పొద్దున పూటనేమో ప్రజల మధ్యలో సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు, రాత్రిపోతేమో రేవంత్ రెడ్డి ఇంట్లుంటారు. ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఇలా సిపిఐ పార్టీ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల్ని ఒళ్ళు బలగొట్టి జైలులో కూర్చోబెడుతుంటే సిపిఐ పార్టీ అలాగేట మద్దతు ఉంటుందండి? దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? వామపక్ష భావాజాలం అంటేనే ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో వాళ్ళ మీద రోడ్డెక్కి కొట్లాడి గలమిప్పాల్సినటువంటి సిపిఐ నాయకుడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆయన కూడా భజన చేసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పరిపాలిస్తున్నారంటే ప్రజలు ఒప్పుకుంటారా? అంటే ఆయన సమక్షంలోనే రేవంత్ రెడ్డి కూడా అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, అడవి లేదు, వాక్యాలు కూడా. అది నిజమా? ప్రజలు ఒప్పుకొని దాన్ని ఎంత మాట్లాడినా కానీ సహించే పరిస్థితి లేదు. కాబట్టి సిపిఐ ఇప్పుడున్న పరిస్థితి అట్లుంది. ఇంకో సంవత్సరం పాటు వాళ్ళు కూడా అట్లుంటే ఆయన కూడా రెడ్ డేంజర్ జోన్లోకి వస్తాడు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఓకే, ఫైనల్గా ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? 100% కూడా 15 నెలల కాలంలో ఇన్ని రోజులంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పుడు ప్రచారం చేస్తుందనే అవగాహన లోపంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం, పీపుల్ సర్వే చేసినటువంటి సర్వే ఏనన్నా మీరు ప్రామాణికంగా తీసుకోండి. మీరు ఎక్కడైతే తప్పులు చేస్తారో, ఎక్కడైతే ప్రజలకు దూరం అయిపోతారో, ఇంకా 3.5 ఏళ్ల పాటు మీకు అవకాశం ఉంది, మంచి చేసే ప్రయత్నం చేయండి. మేము కోరుకునేది కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ యొక్క బ్రాండ్ కేసీఆర్ గారు చాలా కష్టపడి ప్రాణాలకు తెగించి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిండు. ఈ బ్రాండ్ను పోగొట్టే క్రమంలో మీరు మా మీద వ్యక్తిగతం కాకుండా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన మీరు తీవ్రంగా ప్రయత్నం చేయండి. ప్రధానికి ఢిల్లీ మీద ఆధారపడి ఢిల్లీకి మూట్లు పంపించే ప్లాన్ చేయకుండా క్లియర్గా తెలంగాణకి ఇంకా 3.5 ఏళ్ల పాటు మనం ఏం చేస్తే మంచి చేస్తామని చెప్పి మీకు గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆ గ్రాఫ్ ఎట్ట పెంచుకోవాలంటే హరీష్ రావు గారినో, కేసీఆర్ గారినో, రామారావు గారినో చూసి కనీసం ప్రజలకి ఏ విధంగా అయితే పోతే మంచిగా ఉంటుందనే ఆలోచన చేసుకొని మీకు ఉన్నటువంటి అవసరాన్ని, అవకాశాన్ని బట్టి కూడా మరింత బలంగా ప్రజలకి మంచి చేయాలా. మీరు ఇట్టనే చేస్తే కనుక ప్రతిపక్షంగా మేమైతే సహించాం. ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది జరిగినా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ 100% కూడా ప్రజాపక్షాల నుండి పోరాటాలు చేస్తాం. ఈ పరిపాలన మా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కూడా మా పార్టీ కూడా ప్రజాపక్షంగా ఉండి తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడుతాం.